గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారండి? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కంపల్సరీ మజ్జిగ తాగాలి, అలాగే లెమన్ జ్యూస్, సబ్జా వాటర్ ఇవన్నీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ కోడిగుడ్డుతో చిక్కటి పులుసు పెడుతున్నానండి. ఒక 4 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. గ్యాస్ ఆన్ చేయకుండానే వేసేసానండి, మాటల్లో పడి గ్యాస్ ఆన్ చేసి. ఆయిల్ ముందే వేసుకున్నానండి, అంటే వాటర్ తడి లేకుండా ఉంది. వేస్తున్నానండి. ఎండాకాలం కదండి, మిక్సీ మంచిగా రావట్లేదు. ఇప్పుడే తిప్పుకోవద్దండి, తిప్పుకుంటే అవి మళ్ళీ విరిగిపోతాయి. కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకోండి. విడిపోకుండా తిప్పుకోవాలండి. బెండకాయ యాడ్ చేసాను. ఇప్పుడు సిమ్లోనే పెట్టి ఒక 2 నిమిషాలు మనం కదపకుండా మూత పెట్టి సిమ్లోనే స్లోగా మగ్గిస్తామండి. ఎగ్స్ తీసి వేరే బౌల్లో పెట్టుకున్నామండి, ఎందుకంటే టమాటా వేసిన తర్వాత పులుసు పోసిన తర్వాత వేస్తాం. టమాటా యాడ్ చేసుకున్నామండి. కలపకుండా మూత పెడతామండి, సిమ్లో పెట్టి మగ్గనిస్తాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. కారం కూడా ఏం లేదండి, సిమ్లో పెట్టేసి మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాలు అయితే మగ్గుతుంది. సాల్ట్ కారం యాడ్ చేసాం కదండి, చూడండి. మళ్ళీ 1 నిమిషం సిమ్లో పెట్టి ఇట్లనే మగ్గనిచ్చిన తర్వాత కొంచెం అంతా చింతపండు పులుసు యాడ్ చేసుకుని గరం మసాలా వేసుకుందామండి. ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెమే. ఇంకా కొంచెం వేసుకుందామండి. అడుగుని చూసారా, కొంచెం చింతపండు ఉంది, పడకుండా ఇంతవరకు చాలండి. కొంచెం ఇంగువ వేసుకుందాం అండి, కొంచెమే. మూత పెట్టేసుకుందాం. ధనియాల పొడి యాడ్ చేసుకుందామండి. మసాలాలు కూడా ఎక్కువ తినొద్దండి. ఇప్పుడు ఎగ్స్ పక్కన పెట్టుకున్నాం, ఎగ్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు మనం సిమ్లో పెట్టేసి
మంచిగా ఉడకనిచ్చుకుందామండి. కర్రీ రెడీ అయిపోయినట్టే. చింతపులుసు ఇంతకంటే ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి, చిక్కగా ఉంటుంది బాగుంటుంది. అంటే కొంచెం కూరతోటే ఎక్కువ రైస్ తినే విధంగా ఉంటుంది. ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయాయండి. బెండకాయ ముక్కలు ఉడికాయి. చూసారా, టమాటా కనపడట్లేదు అసలు. సూప్ అంటే ఇంత మందం పెట్టుకుంటే చాలండి, గిన్నెలు అవసరం లేదు. కొంతమంది పలచగా కావాలనుకున్న వాళ్ళు పెట్టుకుంటారు. ఇంతవరకు సరిపోయిందండి నాకు. కర్రీ రెడీ అండి. మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. గార్డెన్ వీడియోస్ కూడా ఉన్నాయండి. గార్డెన్ వీడియోస్ ఎందుకంటే నాకు హాబీ అండి, గార్డెనింగ్ అంటే బాగా హాబీ అనమాట, విపరీతంగా. మా గార్డెన్లో ఫ్లవర్స్ తోటే వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నానండి, చూడండి. ఆ వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఈరోజు మైసూర్ దాల్ తోటి మ్యాంగో గంగబాయి కూర వేసి పప్పు ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తానండి, చూడండి. రెసిపీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బెండకాయ ఎగ్ పులుసు అండి.